ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/1/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, అష్టమి మధ్యాహ్నం 3:15 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం రాత్రి 2:32 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:39 నుంచి 6:27 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు, వర్జము ఉదయం 7:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:01. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన శుభ ఫలితాలు, వస్తు వాహన లాభము, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ముఖ్యంగా రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన రుణపీడా పరిహారం పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే క్రీడాగల అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చును. ఇదంతా మనకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట జాతకులు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ముఖ్యంగా ఆర్థిక విశేషాలు, విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగ వృద్ధి బాగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభదాయకమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్ర చేసే అవకాశం, విదేశాలకు వెళ్ళగలిగే అదృష్ట యోగం కూడా కనపడుతోంది. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు, మంచి ఆలోచన విధానం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు లాభాలు, సోదర మైత్రి, వివాహాద నిశ్చయితాంబులాదు లాభాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. కళాకారుల, క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్,
రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, శుభకరమైనటువంటి వస్తు లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహన యోగము, నూతన వాహనము కానీ, గృహము గాని, స్థలము గాని కొనుగోలు చేసే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూల శుభస్థితి. స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం, కార్మిక సోదరులకి అభివృద్ధి, అలాగే రాజకీయ నాయకులకి అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శుభకరమైన చర్చలు కూడా మీకు అనుకూలత కలిగించబోతోంది. ఆర్థిక లాభాలు బలంగా ఉన్నందువలన అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే శుభతరుణం. సోదర మైత్రి కూడా చాలా బలంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సోదరులతో అనుకూలవంతమైన అనుబంధ యోగం, వివాహాద నిశ్చయ తాంబులాదుల్లో లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, అలాగే నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ నాయకులకు వృద్ధి పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోగలిగే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపడికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి లాభాలు పొందుకునే అవకాశం, కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు, బహుమానాలు అందుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. ఇదంతా మీకు చాలా అనుకూలవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఏదైనా ప్రయాణం చేస్తున్నారా? అద్భుతం, అనుకూలవంతమైనటువంటి తీర్థయాత్ర, ఉద్యోగ ప్రయత్న లాభం, ఉద్యోగ నిమిత్తమై విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగ నిమిత్తమై వేరే రాష్ట్రానికి వెళ్ళడం అనుకూలత కలిగిస్తుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, మంచి అంటే ఒక సంస్థ నుంచి ఒక సంస్థలోకి ఆర్థిక అభివృద్ధి కొరకు హైక్ అంటారు కదా, అది పొందడానికి మీరు తప్పకుండా ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభమయంగా ఉంటుంది. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకుని అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈ రోజు మీకు అత్యంత అనుకూలవంతమైన కుటుంబ ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి పట్టుదల, కార్యశీలత, ఆనందయోగం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో సఖ్యత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విద్యార్థులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం, ఆకస్మిక ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణం శుభకరంగా ఉండబోతోంది. విద్యార్థులకి విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సినిమా రంగ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల పేరు ప్రఖ్యాతులు, కుటుంబ వృద్ధి, అనుకూలవంతమైన గౌరవ ఆనందాది అదృష్ట యోగా. ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. పట్టుదలతో కార్యసాధన పొందుకుంటారు. అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. ఈరోజు మీకు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. హృద్రోగ, మధుమేహ సంబంధ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి హడావుడి పనులు చేయకుండా ఉండండి. అతి ఆలోచనలు పెట్టుకోవద్దు. జాగ్రత్తగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రయాణంలో కూడా ఒంటరి ప్రయాణం మంచిది కాదు, వేగవంతమైన ప్రయాణం మంచిది కాదు, నిద్రలేమి ప్రయాణం, మద్యపాన మత్తు ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలు ఎవరికి కూడా హామీలు ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే ప్రయత్నం చేయండి. అనవసరంగా హామీల మీద హామీలు ఇచ్చి ఇబ్బందులు పడే అవకాశం చూసుకోకండి. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. ఆడవాళ్లు మోసపోయే అవకాశం. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో అధర్మమైనటువంటి వ్యక్తులతో, ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో, ఆ మతాలతో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చేసినా మీకు ప్రమాదం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారే అవకాశం, దానివల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. కలర్ ఫోటో మీ పేపర్లో వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్లను మోసపోయే అవకాశాలు, ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు. కుటుంబ పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు, నోరు జారడం వల్ల ప్రమాదాలు, సోదర సోదరిమణులతో ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. రైతన్నలు మోసపోయే అవకాశం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. ప్రజలు చేపల చెరువులకు ఇబ్బంది. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. లేనిపోని ఆర్భాటాల ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటుతనంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ఈ రోజు మీరు ఎంత మౌనంగా ఉంటేనే అంత మంచిదని విషయం గుర్తుపెట్టుకోండి. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో కూడా భాగస్వామ్యమైనటువంటి విషయాల్ని మరొకసారి చర్చించే ప్రయత్నం చేయండి. తెలిసిన సులువైన తేట తెలుగు భాషలో మీ యొక్క ఒప్పంద పత్రాలు రాసుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రోజు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు తప్పకుండా చదవండి. గణపతి ఆరాధన శ్రేష్టంగా చెప్పబడుతోంది. అలాగే వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం, బుధగ్రహ అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, పెసర్లు, మినుములు దానంగా ఇవ్వడం మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన యోగం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్ట యోగం. విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చును. ఐఎల్సి, జిఆర్
TOEFL లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి కార్యసాధన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండే అవకాశాలు, సినిమా వ్యాపారం అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ఆర్థిక లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, ప్రయాణ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లోనూ, అకాడమిక్ బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అనుకూలత, రాజకీయ రంగంలో ముఖ్యంగా పదవి మారే అవకాశం కనబడుతోంది, లేదంటే పార్టీ మారేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాది లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు, అనుకున్న చోటికి ఉద్యోగ మార్పు, ప్రశాంతత, గృహయోగము, ధనలాభము, ఆకస్మికమైనటువంటి మిత్రుల వల్ల ఒక మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగించే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది, కానీ ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, విద్యార్థులు కూడా అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తు వాహనాలు పొందుకోగలిగే అదృష్ట యోగం. ఈవెంట్స్ రేంజ్ వారికి ముఖ్యంగా స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహిణి వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, వివాహ సంబంధ యోగ్యత ఏర్పడడం లేదా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే గుడ్డిగా అవతలి వాళ్ళని నమ్మే ప్రయత్నం చేయకండి. డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒప్పంద పత్రాలు తెలిసిన భాషలో మాత్రమే రాస్తారు. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంది. వీరికి 2, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, క్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని ప్రేమ కలాపాలు, తల్లిదండ్రులని ఏమార్చి మోసం చేసి పబ్బం గడుపుకుందాం అనుకున్న వ్యక్తులకి జీవిత నాశనము ఖచ్చితంగా జరుగుతుంది. తల్లిదండ్రులను మోసం చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడే అవకాశాలు, అనవసర ప్రేమ కలాపాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాయి. చాలా జాగ్రత్త. పరిణితి పొందినటువంటి వయసులో ఇన్ఫాచ్యునేషన్ కి, ఆకర్షణకు లోనవ్వకండి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ధర్మ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో మీ ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని, అనవసరపు మరకలతో మీరు చేసేటువంటి స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. వామి వరుసలైనటువంటి వ్యక్తులతో మీరు చేసేటువంటి స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్త ఉండండి. కుటుంబ సభ్యులతో మమేకమై ఉండే ప్రయత్నం చేయండి. డబ్బుల విషయంలో జాగ్రత్త. ఫార్మా ఇండస్ట్రీలో, సిమెంట్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, లేదా విషవాయువులలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఈవెంట్స్ చేసేవారు కానీ, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ప్రమాద సూచన చెప్పబడుతోంది. రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు, లేనిపోని అనవసరపు విషతుల్యమైనటువంటి పదార్థాలని ఈ యొక్క పంటల మీద పిచికారి చేసిన ఇతరుల వల్ల మీరు మోసపోయే అవకాశం ఉండే స్థితి కనబడుతోంది. రైతులు జాగ్రత్తగా ఉండండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ
పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఈ హోటల్ ని, మద్యపాన సంబంధమైనటువంటి వ్యాపారాన్ని సీజ్ చేసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల, ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమితో ప్రయాణం చేయకండి. అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. మౌనము. గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన తప్పకుండా చేయడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, బుధగ్రహ, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, అలసందలు అనగా బొబ్బర్లు, పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే భగవద్గీత కూడా తప్పనిసరిగా ఈ రోజు పాలన చేసుకోవాలి. 3 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.